నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఎన్నాళ్ళకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్ను అన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచి, ఏంటనే ఆ మాటలు? భయం వేసిందిరా. అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో, నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా. సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా. జర్నీ చాలా చెప్పిందన్న నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, ఏం లేదు. అలసిపోయి ఉంటావు. గుడ్ నైట్, పడుకో. సరే అన్నయ్య. నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చెయ్యలేదంట. చెయ్యను కూడా. ఓకే సార్. నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు. ఏ బిజినెస్ కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. సుఖీ భవ. హోటల్ పెట్టి చేస్తున్నావుగా, చేసుకో. మేము అడ్డం పడలేదే. ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు, అవార్డులు వస్తాయేమో గాని వ్యాపారంలో డబ్బులు రావు. ఈ దేశంలో 147 కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది. వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు. ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను. రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం. నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి. నేను రెడీ. నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. I'll see your end. ఏమండి, ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. బాబాయ్ కూడా చెప్పు. డబ్బులు ఏమన్నా కావాలంటే ఆర్కెస్ట్రా బస్ లో ఉన్నారు. పెయింటింగ్ చాలా బాగుంది. అది రెడ్ కలర్ పెయింట్ కదా, పెంకులా ఎవరో మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తారు. హలో పురుషోత్తం గారు, హౌ ఆర్ యూ? నా పేరు మీకు ఎలా తెలుసు? సార్, పురుషుల్లోనే ఉత్తమ పురుషుడు అని చెప్పి పురుషోత్తం పిలిచి. అయితే మీరు ఉత్తమ పురుషులు కాదా? పురుషులేనా? అసలు పురుషులే కదా. నానా, రాత్రి మాతో కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా. అది మీ అమ్మకి తలకాని పట్టే అమృతంగా రాణికి వెళ్ళారు. నువ్వు వెళ్ళి ఆడుకో. అవునా? సరే. పురుషులే. అవును, ఈ పాప ఎవరు? మా పాప. మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉందే. పురుషోత్తమో, ఏంది సోది పెట్టినావా? నమస్కారం. ఓరి మీ బండబడ, నా పేరట తెలుసు మీకు? పేరే కదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళు నొప్పులు ఎలా ఉన్నాయి, తగినయా? అయ్యి ఎప్పుడో పోయిందా? అవునా? ఈయనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నీకే తెలుసు. ముసలోడు కదా, ఏదో ఉంటుందని. ఎవరు వీళ్ళు? బాబాయ్, బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకటా నుంచి పిలిపించా. అట్టనా? మరి చెప్తా ఉండ్లా. పోండి లోపల పోండి. ఓకే. భోజనంలో అన్ని రకాల అన్నయ్య, తన పేరు భైరవి, యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ.
వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. వీడి డైరెక్టర్, కెమెరామ్యాన్. కెమెరామెన్ సార్. డైరెక్ట్ కెమెరామెన్. కెమెరామ్యాన్. ఈ డైరెక్టర్, నేను కెమెరామెన్ సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు, విజ్జు. బాస్ అదేంట్రా నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు వాళ్ళు బాస్ అంటున్నారేంటి? బాస్ కాదు సార్, బాక్స్ లెన్స్ బాక్స్ సార్. టీచర్ లెన్స్ బాక్స్. సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. Okay. నీకేం కావాలో మొహోటం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. అవును. పాప నేను నెక్స్ట్ అడిగి రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఏటన్నా? ఈ ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. తీరింది. జనని అమ్మా, అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా. కమ్ విత్ మీ. ఫస్ట్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పదండి పదండి. ఇల్లంతా షూటింగ్ లొకేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మీ రూమ్ పైన రా. రే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందిరా. మన రూమ్ పైన అంటరా? అరే ఎందుకు వాష్రూమ్ అర్జెంట్ చెప్పాను కదా. నాకు అర్జెంట్ చెప్పాను కదా. నాకు అర్జెంట్. ఏం చూసావు? ఒకసారి తీసి చూపించచ్చు కదా. ఏం చూసావు? తీసి చూపించు. అరే అందులో ఏం లేదని చెప్తున్నా కదా. అరే చెప్తుంటే అర్థం కదా. ఒకసారి చూపించండి. ఇందులో చూపించడానికి ఏమి లేదండి, ఇది జస్ట్ వైలెన్. అయితే చూపించండి. అరే లిల్లీ, ఇది ఫ్రెంచ్ వైలన్, సిసిలో స్పెషల్ ఎడిషన్, వెరీ కాస్ట్లీ. ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు. గురువు గారు, ఫ్రెంచ్ వైలన్ అట్ట. చిన్నప్పటి నుండి మా గురువు గారికి వాయించాలని కోరిక. ఒక్కసారి ఇస్తే. నీ చిన్నప్పుడా నీ గురుగారా? గురువు గారు చిన్నప్పటి నుండి. మీరు వైలెన్ వాయిస్తారా? ఏదో మాదిరిగా. గురువు గారు ఊరుకోరా, కొట్టేస్తాను. ఒకసారి వాయించి చూపించచ్చుగా. ఇప్పుడే కదండి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు. అరవికి ఒకసారి నీ వైద్యం చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాగులు ఉన్నాయా? గన్ ఉంది. కన్నే. Oh my God, your sense of humor is so vibrating. మీరు వెళ్ళి జలకాలండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. వాడు వైబ్రేటింగ్ ఏంటో చూడండి రా. లేకపోతే రూమ్ లోకి వెళ్ళి తో. మీరు భలే టైంకి వస్తారండి. మిడ్నైట్ చెప్తాను మీ పని. ఒకసారి ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? ఆడు అక్కే బక్కే అంటే బ్యాంక్ కటింగ్ తెసా అంగే ఉన్నా ఇల్లే. గన్ ఎవరు తెచ్చారా? వీడే బాస్, నేనే బాస్. మర్యాదగా చెప్పండి, లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్. సరే, ఈ గన్ అన్న కంటపడకుండా చూడండి. ఆయన చూసాడనుకో, నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి. ఓకే ఓకే బాస్. ఇంకోటి, నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్. ఈ చీర ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది. నిన్న అదిష్టే తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసే వదినా, భైరవ్ ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్. అవును, చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. మీరు భజన చేస్తున్నారా, షూటింగ్ చేస్తున్నారా? అన్ని మూసుకుని షూటింగ్ చేయండి. సార్, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో. నాతోనే ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది? అక్క, అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరి ఇది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా. వంట పాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదినా, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయస్ఫూర్తి. అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు. ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరగా చేపలు వేయాలి. బోనమ్మా, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లేదు బానే. అవును, మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు గాని చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్. చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ. ఇదే కదా మీరు చెప్పి చక్కబడినా. ఒరే, దేంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్.
ప్రోగ్రాం బాగా చేసింది. విక్కీ ఏంటి ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి?